This is a
ఈయన నేను కూడా వెళ్ళిపోయింది ఎక్కడికి సినిమా పోయానే మార్నింగ్ షో మ్యాట్ని తీసుకొచ్చారా తీరే ఇంటికొస్తే మీరు నాన్న ఏం చేస్తున్నారు తెలుసా హ్యాపీగా సోఫాలో కూర్చొని హ్యాపీగా కాఫీ తాగుతాడు నా అప్పుడు వచ్చింది చూడు పాపం అప్పుడు ఇటు అటు చూసాను అంతే చెప్పారు ఏమండి మీ ఆయన మర్చిపోయారు కదా కరెంట్ మళ్ళీ మామూలు చెప్తారు అప్పటి నుంచి కరెంట్ ఇప్పుడు మొదలైందండి ఇగో నేను నాన్న లేచి మళ్ళీ ఎక్సర్సైజ్ ఇవన్నీ రాళ్ళు పెట్టి వెళ్ళి ఎండమ్మ సీరియల్ సాగుతూనే నాకు కాదు మీకు వాళ్ళ అబ్బాయి అబ్బాయి ఉందండి అసలు మిమ్మల్ని మీరు మర్చిపోతుంది ముందు శాంతి ఈ గొడ్డలు మార్చండి చూడడానికి వస్తాను పదే నేనే వస్తాను నేను తింటాను లేదు నేను వస్తాను పండుగ నేను మర్చిపోయినట్టున్నా కదా నీకు జ్ఞాపకం ఉందా లేదా అని టెస్ట్ చేసేదంతే బాబా ఈ ముస్లిం పేరు చేసుకోవడం కాదని నాకు బొత్తిగా తెలుసు పూర్తిగా మర్చిపోతాను 10 మాటలు మాట్లాడతాను 5 మాట్లాడతాను నేను ఒక 5 మాటలు మాట్లాడతాను 2 మాట్లాడతాను ఈయన మాట్లాడుతున్న మాటలు నా మాట జనాలకు అర్థమవుతున్నాయని నాకైతే అర్థం కావట్లేదు భగవంతుడా ఈ మధ్య మధ్య వేగలేక చూస్తున్నారయ్యా Suparno. Oke ya, yang sama
ఈ సుబ్బారావు ఉన్నాడా లేదా? సుబ్బారావు, ఏ సుబ్బారావు, ఏ సుబ్బారావు. ఓ నీ దుంపదగా, నీ కృష్ణుడా, నీచుడా, ఏమిట్రా ఇదంతా? అంటే స్నానానికి వెళ్తున్నానండి. ఈలోపు మీరు పిలిచారు, ఉండపాలకు వచ్చాను. ఉన్నపాలను వచ్చేసావా? ఇంకా నయం 5 నిమిషాలు పోయే పిలిచేది కాదు. అప్పుడు నీ అవతారం ఊహించుకుంటున్న భయంకరంగా ఉంది. నాకు మరే సిగ్గుగా ఉందండి. వెళ్ళరా, వెళ్ళు, పట్టేసుకుంటా. అలా చెప్పండి. అబ్బా, ఎడమంటుందే. ఇదండి బస. వీడి స్కూల్ హెడ్ మాస్టర్ని. వీళ్ళ అమ్మా నాన్న పోతూ వీడికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకు అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. వీడి వారం చూస్తుంటే ఇలా ఉంది. వీడికి పిల్లలు ఎవరు ఇస్తారు చెప్పండి? వీడిగా ఏజ్తో పాటు గేజ్ కూడా తిరిగిపోయింది. ముందు చూస్తే పొట్ట, చూస్తే పట్ట, టోటల్గా కారు డబ్బా అవుతాను వీడు. వీడికి సంబంధాలు చూడలేక నా తలప్రాణం కోపం వస్తున్నట్టు నమ్మండి. రే బంగారం, మనం ఏం పెళ్లి చూపులకు వెళ్ళడం లేదురా. ఏ బట్టలు ఉంటే ఆ బట్టలు వేసుకుందా అవేరా. పంతులు గారు నిలబడతారంటే కూర్చోవచ్చు కదా. ఏమనుకుంటేవా? పంతులు గారు అన్నారు. మంత్రులు గారు కాదురా, మంత్రులు గారు, మంత్రులు గారు అని పేరు. నాకు రోజు సరిగ్గా జరుగుతుంది తెలుసు కదండి. సరే సరే వదిలే. నాకు సరిగ్గానండి. పంతులు గారు నాకు అమ్మాయికి సెట్ చేశారు లేదా? సెట్ చేయడానికి నేను బాగున్నాడా? అదే కదండి. ఇప్పుడు పెళ్లి సంబంధానికి అమ్మాయిని కొంచెం సంబంధం పురాతన అంటారు కదా. అనుసంధానకర్త అంటారు. ఏది అనాలా? వందసార్లు రాయమంటారు తప్పు రాస్తే మా మాస్టర్ ఇప్పుడు అనాలా? అనుసంధు సంతులు గొంతులు కాదురా. సరే నీకు నోరు తిరగకపోతే చక్కగా పెళ్ళిళ్ళ బేరయ్య చాలు. మాస్టర్ గారు మీకు నమస్కారం. ఇంకా వదిలేసి అమ్మాయి చూసారు లేదు చెప్పండి. బ్రహ్మాండమైన సంబంధం చూశాను. అమ్మాయి నీలాగే అందమైన చాలా అందంగా ఉంటుంది. ఏమండి అన్నారంటే అన్నారు అంటారు. నేనే ఒక మందం, నాకు ఇంకో మందం అవసరం. ఈ మందం ఆ మందం కలిస్తే కదా బంధం. 5 మంది అండి. ఆ మందాన్ని అలాగే పెట్టుకోండి. అమ్మాయి అంటారు ఉందా చెప్పండి. అమ్మాయి కళ్ళు నేరేడు, నేను అమ్మాయి పొక్కలు టమాటా పడు, పెద్దవాళ్ళంటావా దోండ పడు. పంతులు గారు అయితే అమ్మాయి ఎక్కువ మొత్తానికి మినీ రైతు బజార్. ఏం చేయమంటావా? నాకు సైడ్ బిజినెస్ పళ్ళ వ్యాపారం కదా, అందువల్ల పళ్ళతో వచ్చాను. అదే భాష నేనేది మీ సైడ్ బిజినెస్ పండ్ల వ్యాపారం కాబట్టి అమ్మాయి అందరూ పండుగ వచ్చారు. అదే పందుల వ్యాపారం అంటే ఒక అమ్మాయి, ఒక ఎర్రపంది, ఒక సీమ పంది. ఇంకా పెద్ద నల్లపతిలో అని వాళ్ళకి చూడకూడదు. సరేగానే అమ్మాయి ఫోటో తెచ్చా. చాలా కొట్టి పోతుందా ఫోటో తెచ్చి ఎంతసేపు ఎందుకండి? ఈ అభిప్రాయం ఎలా ఉంది చెప్పండి. ఏమిటి ఇందులో అభిప్రాయానికి ఏముందండి? ఫిగర్ ఎదిరిపోయింది. రాబోయే దానికి ఫిగర్ అనుకోండి లక్షణంగా ఉంది. అంటే చూడడానికి కత్తిలా ఉంటాడు. శుద్ధి కత్తి అన్నా ఉంటే శుద్ధించి కొట్టేస్తుంది. క్షమించండి, నాకేదో కొంచెం నోటుకోవడం ఎక్కువ. ఏంటి అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఓ పని చేయండి, నా ఫోటో వివరాలు ఎట్లా కుటుంబాన్ని చూపించండి. వాళ్ళు ఓకే అన్నారు అనుకోండి, నాకు కార్యకర్త అవసరం లేదు. వాళ్ళ మధ్య చూడండి, వెంటనే ముహూర్తాలు పెట్టండి. అన్నిటికీ తొందరగా నీకంటే వెనక ముందు ఎవరు లేదు. వాడు మామూలు లేని బుక్లు ఇస్తారు. కానీ అవతల వాళ్ళు సాంప్రదాయ వారి కుటుంబం కదా, వాళ్ళకి కాస్త మంచి చెడు చూడడం కదా. అలాగే నీ ఫోటో నా దగ్గర ఉంది కదా, ఇది వాళ్ళకి చూపించి వాళ్ళ ఓకే అంటే ముహూర్తం పెట్టించేస్తాను. ఆ పని మాస్టర్ గారు, మీరు నాకు చదువు చెప్పిన మాస్టర్ గారు సరే, మీకు ఇవ్వాల్సిన సంభావనలో రూపాయి తగ్గించారు. ఎవరు చెప్తారు మీరు ఆ పని పేరు నీ పేరు ఎస్తోనే మొదలు. ఆ అమ్మాయి పేరు కూడా ఎస్తోనే మొదలు. సుందరి. అబ్బా మీరేదో పని సుందరి సుబ్బారావు. శుభస్య శీఘ్రం. అబ్బా సుందరి సుబ్బారావు. సుందరి సుందరి సుందరి
ఎవరికో ముందు పట్టిందంటారు. ఎందుకు బ్రతికినా లేదు కదండి, ఉదయం అయినా బయటకు వెళ్ళలేదు. ఎక్కడికి తిరుగుతున్నారో ఏమో. అప్పుడే మరి బజార్ నుంచి సామాన్ తెండి అని చెప్పారు. ఎక్కడ ఉన్నారో ఏమో. కాంతం, నా పేరు కాంతం. మర్చిపోయినా ఎదురుగుండా కనిపిస్తున్నాయి కదా, చౌకొస్తున్నా కదా, కాంతం, కాంతం వస్తే. నేను అడుగుతున్నా ఆ, నేను అడుగుతున్నా ఎవరు చూడండి తల్లవారి ఇంటి చూడు ఎక్కడ చూడు ఏం చేస్తారు ఇప్పుడు వరకు రాలేదని ఏ మాత్రం పునరావృత్తి కారణమో ముందరైతే సీమే ఎక్కడైతే చేర్చుకుంటున్నారు. సత్యదేవి ఏం చదువుతున్నాడు అసలు ఎక్కడికి లేదు. బజార్ వెళ్ళలేదు. అది మన ఇంటి దగ్గర నుంచి పెట్టారు గొడుగు. మరిదే నువ్వు అందరితో చెప్తుంటావు కదా మా ఆయనకి మధ్య మరుపు అంటుంటావు అందుకే ఇంట్లోంచి తీసుకెళ్ళి మర్చిపోకుండా తీసుకొచ్చావు అది మన నేను అడుగుతుంది గొడుగు గురించి కాదు, సత్యం గురించి. అదే. అక్కర్లేదండి, అక్కర్లేదు వాడు తెస్తాడు. వాడు షాపు వాళ్ళు. వాడు ఎందుకు తెస్తాడు? మీరు మర్చిపోయారని ఫోన్ చేసి నేను తెమ్మని చెప్పాను, వాడు తెస్తాడు. అయితే ఆడుతాడు. ఆ? ఎవరు ఇలా నిద్రపోయి కదా ఏంటి? నేను నువ్వునా? నువ్వు తెలిపినా? ఇలా వాళ్ళు చెప్పేస్తారా? మధ్య మధ్య ఉన్న భార్యను వెండి మించి తోసేసిన భర్త ఏమండి ఇది వార్తనా? ఇది వార్తనా? అలాగైతే మా ఆవిడ పది పడుతుంది ఏంటి మించి తోసాను అయితే నేను ఎన్నిసార్లు వెండి మించి తోసేలా నమస్కారం, ఆరోగ్యం. ఆరోగ్యానికి ఏం పర్వాలేదు బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేదు వైల్స్ ఆపరేషన్ ఉంటే అది కూడా తెచ్చుకున్నాం అబ్బబ్బబ్బా. నేను మీ ఆరోగ్యం సంగతి అడగడానికి రాలేదండి. నమస్కారం, ఆరోగ్యం కాదు. అలా వచ్చారా దానికి లేదు, లేదు. ఎలాగో సరే కూర్చోండి. ఇప్పుడు పెట్టండి ఏమిటి? నమస్కారం నమస్కారం. నమస్కారం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. మీరెవరండి? ఏమిటి అప్పుడే మర్చిపోయారేంటి? ఏ మన ఫోన్లో పెళ్లి చూపులు. ఫోన్ మాట్లాడు పెళ్లి సంబంధాలు చూపుతారు పంతులు గారు ఒక నిమిషం ఎవరు పంతులు గారు వచ్చారు నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారంట అబ్బాయి, పెళ్లి చూపులు మీ ఆవిడగారు కాదండి. మరి నాకా నీకు కూడా కాదు, మీ అమ్మాయి గారు. ఓహో ఎవరు పెళ్లి సంబంధం నీకు నాకు కాదంట మన అమ్మాయి కట్ట అవును పెట్టుకోండి పెట్టుకుందామండి, ముహూర్తాలు పెట్టుకుందాం. మొన్న మీ అమ్మాయి ఫోటో అబ్బాయి చూపించాను. ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటా అని ఒకటే గోల. ఇదిగో, అబ్బాయి ఫోటో కూడా తెచ్చాను. అదే పెద్ద సెట్. ఇదిగోటండి, అబ్బాయి ఫోటో మీరు మీ భార్య గారు చూసి ఓకే అంటే అప్పుడు పెట్టించేసుకుందాం ముహూర్తాలు. నమస్కారం అండి పంతులు గారు.
అని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానని వంద పడుతున్నాడు మా అమ్మాయి. నేను మీరే ఆలస్యం ముహూర్తాలు పెట్టి మా అమ్మాయి చాలా చూసుకుంటాడు. ఏమిటి నీ మీద నాకు నమ్మకం ఉంది. వెంటనే ముహూర్తాలు పెట్టించుకుని సంబంధం ఖాయం చేసుకొచ్చింది. ఎంత అందంగా బుద్ధిగా బుద్ధిగా చాలా బాగున్నాడండి. బుద్ధిగా మన అనకాపల్లి సీల్చుకోవడానికి నచ్చి కుదురుతుందా? మీరు మాట్లాడలేదు మ్యారేజ్ అయ్యింది అందుగా నేను మాట్లాడాను. ముద్ద పెట్టించుకొచ్చి సంభావన అంటే కమిషన్ వాళ్ళతో చెప్పి ఘనంగా ఇప్పిస్తారండి. అంటే వీడు హలో అనకాపల్లి నుంచా? ఏది మేసాల నాయుడు కదా? నమస్కారం సార్. నమస్తే. నాటు పరిస్థితులు బిజీగా ఉన్నట్టున్నారు. పెళ్లి సంబంధమా? అయినా ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందండి. అప్పుడు నాకు పెళ్లి సంబంధం. అమ్మాయి అక్షత్ కదా? ఏంటండి నాయుడు గారు, నేనే అడుగుతుంటున్నానా? అడుగుతుంటున్నానా? ఏంటంటే దాంతో మాట్లాడదాం. ఏమిటండి ఏది ముహూర్తాలను లక్ష్యాలు కానీ ఎవరితో మాట్లాడుతున్నారు? పని మనిషి ఇంటి యజమానులు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో చూడు. నిక్కని చాకించడం కాదు. అసలు పని మనిషిని అంటుతావా? పట్టుకెవా? ఇల్లు బాగా కూర్చావా? అది పని మనిషి తాలూకా లక్షణం. నీకు పనులు పట్టినమా అంటారు కదా. ఎక్కడికి నువ్వైతే పొద్దున్నే సిగ్నల్ ఇస్తావు. అది సిగ్నల్ అవుతుంది. సంబంధం ఓకే అయింది కదా, ఇంకా పోవడానికి వెళ్తాను చేసుకోవాలి. అబ్బో అక్కడి నిన్నది నాలుగు. అబ్బో అక్కడి నుంచి ఎక్కడి నుంచి 4 మరి ఎక్కడి నుంచి అక్కడికి 8 అసలు నువ్వు ఇలా కొంపలు కురుస్తూనే ఉంటే పునాదిని ఎప్పుడు తగ్గుతుంది. నేను ఎప్పుడు ఉపయోగం చేసేది నా పిండాడు నా తెలియకొడుతుంది. అసలు నువ్వు తాపి వేసింది కదా? నేను తాపి వేస్తున్నాను బాబు. ఇంట్లో అందమైన పదార్థం నీకు మాయ అత్తయ్య మామయ్య చూడండి. కొలతలు అంటాడు, గ్రూపులు అంటాడు, గోదాలు అంటే ఏంటి నాకైతే అర్థం అవట్లేదు. ఇంకో పాటు నవ్వుకు వచ్చిందా? ఇదే సిమెంట్ బస్తాలు. ఇంకా సిమెంట్ బస్తా ఏం వస్తుంది నా పిల్లలు పోయింది. అసలు ఇవాళ కానీ గుర్తుందా? ఏంటి మన కారు ఇది మన అమ్మాయికి చక్కగా స్వీట్స్ పండ్లు పువ్వులు మన కారు అంటేనే స్వీట్లు పళ్ళు కాయలు అన్నీ తీసుకొస్తారు. లేకపోతే పక్కన
గజాలు ఏదైనా శుభకార్యం మీద మంచి పని మీద ఏది తక్కువ తెలుసా? నాకేం అనలేదు. ఏమన్నారు కదా నాకు చెప్తారు. ఏం చెప్పారా? ఎక్కడికైనా మంచి పని మీద ఉన్నట్టు అనుకోండి కదా. ఓసారి పై చూడండి, ఎక్కడ ఉన్నావు? కింద చూడు, పై చూడు, కింద చూడు. మన ఫస్ట్ టైం కదా. క్షమించండి అత్తయ్య. అదేనండి, మీ అమ్మాయికి నాకు క్షమించండి. అత్తయ్య గారు ఒక చిన్న అడ్జస్ట్మెంట్. మీరు మాట్లాడిన చేతిలో ఒక నిమిషాలండి. అత్తయ్య గారు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మొదటి రాత్రే కదా, మొదటి రాత్రి జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ అయిన కాకుండా ఫస్ట్ పాలు చేసింది అనమాట. ఎవరైనా ఫస్ట్ ఎవరు చేసుకోవచ్చు. ఎందుకు చేస్తారట? ఇప్పుడు మన ఇండియా ఎక్కడ ఉన్నాం, అమెరికా మనకి రాత్రి అయింది అనుకో, ఆమె పగలైతే. అందుకోసమే మనం అమెరికాలో ఉన్నాం అనుకోని ఫస్ట్ నైట్ బదులుగా ఫస్ట్ పగలు జరిపించేస్తాం. ఏదర్థమైందండి? ఏ రకంగా రిజిస్టర్ మటన్ కలిపే చికెన్, చికెన్ కలిపే ఫిష్, ఫిష్ కలిపే ప్రాన్స్ అని పడతాను. ఇంకో పని చేయండి, ఏమి లేదు, మీ అమ్మాయిని అలా పెరట్లోని పాటల కర్మ కర్మ ఇదేమిటండి? అత్తయ్య గారు, మీరు ప్రతిదానికి పెడర్థం చేస్తున్నారండి. నేను మీ అమ్మాయిని కరెక్ట్గా రమ్మన్నది అందుకు కాదు. మా ఇద్దరికి పెళ్లి అయినా ఇప్పుడు పెళ్ళిలో మాట్లాడుతున్నావా? అలాగే ఫస్ట్ టైం ఉందన్నారు కదా, అలా పెరట్లో పంపించారు అనుకోండి, కాసేపు మనసుకు నాలుగు మాటలు మాట్లాడుతున్నాను. ఇంకా నాకు అడిగారు. అయ్యో మీ ఏం అవ్వట్లేదండి, తెలం అయిపోయింది. అట్లా కదా, మా మామయ్య ఎప్పుడు మీకు మర్చిపోకుండా కొబ్బరి చెప్పండి, సరేనా? నీ మొహల వలస కళాకారి ఎక్కడ తెలిసిందే అడుగుతాను. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? చెప్తే నువ్వు చెప్పాలి, లేకపోతే నేను చెప్పాలి. మీ నాన్న వెళ్ళే పార్టీ లేదా అప్పుడు నన్నే మర్చిపోతుంటాడు. మళ్ళీ కళతో ట్రీట్మెంట్ ఇస్తే కానీ నేను గుర్తురాను. బయటమ్మా అల్లుడు ఎంత మంచివాడు, ఎంత అందగాడు అల్లుడు గారు. మొగుడు పట్టుకొని ఏదో ఫ్లోర్ అలా వచ్చేసిందమ్మా. అల్లుడు చాలా మంచివారమ్మా, మంచి మనసులో వ్యక్తమ్మా. కానీ కట్టు లేకుండా మ్యారేజ్ చేసుకోవాలి. అలాంటి మొగ్గుని కొంగి ముడి వేసుకోవాలి. అల్లుడు గారిని కొంగు కాదే పిచ్చారా, అచ్చి పిచ్చాడుకొని అప్పులు చేసుకొని మంచి మాటలతో
చెట్టు కొమ్మనమాట అది కొమ్ములు కూడా వేసుకోవడం అంటే అతను పుచ్చుకులాడాలా చూడడానికి కూర్చోండి ఉంటాడు అతను పుచ్చుకులాడాలి మొగుడు పట్టుకుని కూర్చి గీచి అనకూడదే వెళ్ళిన తర్వాత వారికి అంతే సర్వస్తుంది తెలుసా అంతెందుకు మీ నాన్న మర్చిపోరు నేను పాపం చెప్పేది నేను కంటే చెప్పు అల్లుడి గారికి నేను ఎందుకో పెరట్లో రమ్మన్నానమ్మా అమ్మా ఏమ్మా పెరట్లోకి ఎందుకు అబ్బా నీతో ఏదో మాట్లాడతారంటే వెళ్తూ వెళ్తూ పాల కాస్త తెలుసుగా అమ్మ నాకు ఒకటి. అలా ఏమిటి పాల గ్లాసు ఫస్ట్ ఎయిడ్ గదిలో కదా తీసుకెళ్తారు మరి నువ్వు పెరట్లోకి ఎందుకు తీసుకెళ్ళమంటున్నాను ఇవన్నీ కదా తెలుసా నేను సినిమాలో చూసాను ఆ మూల పూజ చాలా తెలియదు ఇప్పుడు అల్లుడి గారి కాఫీలు టీలు తాగరమ్మా అందుకు పాల కాస్త వెళ్ళిపోతాను తప్పుదా నువ్వు కూడా నాతో రా. నేనేంటే మధ్యలో పార్కులో కూడా కాగా రాకూడదమ్మా నా ఉందాటది కదా చాలా మంచి ఏం మాట్లాడదు
కళ్ళు కనపడవా? అంటే నీకు లేచేట అంట అమ్మ చెప్పొద్దండి. అంటే ఎలాంటి అంటే ముసలిదాన్ని కాదు, నిన్ను కాదు, నిన్ను కాదు, ఆ ముసలిదాన్ని రమ్మను. వస్తే అత్త అత్త అయ్యగారు, ఆ, అందుకని మీ అమ్మాయి అన్న కాదు నిన్న ఏం చేశారు అయ్యగారు? ఏం చేశారని అంత నమ్మకం అడుగుతావే? ఏం చేశారు అయ్యగారు? నాకేం చూడనుకున్నావా? మరి మీరే కదా నమ్మకం. చూడడానికి సీరియస్ ఉన్నాను. అయినా నీ ముందు అడిగితే నీకు ఏమైనా ఏం చేశారు అత్త? నీకు ఎందుకు రాలేదు ఇంత కుట్రాతో నీకు కోపం అప్పుడు చేశారు అయ్యగారు. ఎంత అన్యాయం చేశావు తెలుసా? నేనేమని ఏం చేశాను? ఏమైనా చేసావా? మీ అమ్మాయికి రేట్ చేయడా? చెప్తాను. నువ్వే కదమ్మా భర్త భగవంతుడితో సమానం, అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పాలి అన్నావు. అందుకేనమ్మా ప్రత్యక్ష దైవమని నిజం చెప్పాలి. బంగారం ప్రతి ప్రత్యక్ష దైవం కాదే, ప్రతి ప్రత్యక్ష దైవం. అభినండి మీరన్నదే భర్తతో చెప్తారు మీరు. అదే అది మంచిది కాబట్టి ఏమి దాయకూడదని భర్తకి అంతా చెప్పింది. కానీ నువ్వు ఎంత మోసం చేసావు? నీకేం ఎట్లా? నీ కళ్ళలో సూటుగా చూస్తూ నిన్నే ప్రశ్నిస్తా. నాకేం భయపడుతున్నావా? నా కళ్ళలో సూటిగా చూస్తూ నన్నే ప్రశ్నిస్తారా? ఒకసారి నా వెనకనే తిరగండి. ఉంటే వెనకలేకపోతారు. ఇప్పుడు తిరిగానండి అది మరి. వెనకెళ్ళావా? తిరగాలా? తిరగాలి. ఎందుకు? ఇప్పుడు నా వైపు తిరగండి. అబ్బా ఇటండి. అరటికాయలు, ఇవేళ్ళు. అబ్బా! కానీ కట్టం లేకుండా పిల్ల బాగుందని చేసుకుంటే మరి వేరు లక్షలు తిరుగుతుందండి. అత్త, మన ముగ్గురువే కాకుండా ఇక్కడ నాయుడు గారు ఎవరన్నా పెట్టారు. నన్ను కొట్టారు. ఎవరిని పెట్టలేదు, నేనే కొట్టండి. అబ్బా! మా మామయ్యకి కరెక్ట్ పెట్టు, నాకు శబ్దాలు ట్రీట్మెంట్. అందుకే రండి, తర్వాత మీకే తెలుసుకోగలది. నేను అన్నేం చేశానా? లోపల చేశానా? మరి? కొట్టు పనినా? మరి? అమ్మో 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 ఏంటి మాట్లాడినా? ఏంటంటే అల్లుగారు, మీకు సాయంత్రం అయితే కళ్ళు కనిపించు కదా? కనిపించు. అమ్మో నేను మోసం చేశాను. అమ్మో మరి కాదా? నీకు సాయంత్రం అయితే లేచేయండి, మా అమ్మ అయితే లేచేయండి. అందుకు సరే మీ అబద్ధాలు కొన్ని చేయమని పెద్ద ఒకే ఒక చోటు పెళ్లి చేశాను. తప్ప తప్ప నాకు రేట్ చేయడం ఉందని మీకు చెప్పమని పంతులు గారు చెప్పారు. చెప్పారా లేదా? మరి మీరు ఆ విషయాన్ని అర్థం చెప్పాలి కదా. నేను రాలేదు. ఎందుకంటే మీరు రేట్ చేయలేదు కదా, మీకు కనబడి ఇట్టున్నావా? ఇంకో గొప్ప రహస్యం చెప్పనా? చెప్పండి. మీ అబ్బాయికి మతి మరుపులు పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా అప్పుడప్పుడు నన్నే వేసుకుంటాడు.
సమస్యలు లేవు. ఈ సమాజంలోని సమస్యలు ఎవరికి లేవు. అందరికీ సమస్యలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగాను మొగుడు పెళ్ళానికైతే మరి ఇద్దరిలోనే లోపాలు ఉన్నాయనుకోండి, ఒకరి లోపాలు ఒకరు సరిదిద్దుకొని ఆ కాపును ఆనందదాయకంగా జరుగుతుంది. లేదు ఒకరి లోపాలు ఒకరెత్తు చూపించుకున్నారనుకోండి, ఆ సంవత్సరం చిన్న భయం అవుతుంది. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అన్నారు. చూస్తుంటే మీరు పార్వతీ పరమేశ్వర లాగా ఉన్నారు. ఇంకో విషయం చెప్పనా, మీ అత్తయ్యకి మీరా వీచకి కాదు మంచి అంత మాత్రం వదిలించానా అన్ని నేను చెప్పరా చెప్పా చెడ్డన మాట చెడ్డనే ఉంటాను. మీ మాగే మంచి మాట చెప్పారు. అవన్నీ నేర్చుకోండి. చూడండి ఎంత ముందు మీకు ఎవరు లేదు. బోళ్ళ కాసు మీకు చిన్న లోపల ఇంతవరకు పెళ్లి కాలేదు. నాకు మాత్రం ఎవరు వాళ్ళు నేనే కొరికారండి. నాకు మహా అందగత్తే నాకు చిన్న లోపల ఇంతవరకు మ్యారేజ్ అవ్వలేదు. మీ ఇద్దరికి పెళ్లి అయిందండి. అదంతా దైవ సంకల్పం, దేవుడు నిర్ణయం. అంటే ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరికి ఇద్దరు కదా. అందుకని మీరు ఏం చేస్తారంటే అర్థం చేసుకొని చిలక కోరికలాగా పాలు నీళ్ళగా కలిసి మెలిసి కాపురం చేసుకోండి. వచ్చి ఆడకి మనవరాలు మనవలు చేతిలో పెట్టిన మా చేతిలో ఏమంటారు అడిగారు. ఇంక నేను ఏమన్నానికి ఏముందండి? ఇప్పుడు మామయ్య చెప్పినా మీరు చెప్పినా నా మంచి గురించే కదా. నాకు మాత్రం ఎవరున్నారు? అత్తయ్య అయినా మామయ్య అయినా తల్లి అయినా తండ్రి అయినా మీరే. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేక నాకు మంచి చెడ్డ చెప్పేవాళ్ళు లేరు. ఏదో కుర్రతాను ఏదో కోపంతో ఏదో విడాకులు చెడాకు అనేసాను. నన్ను క్షమించండి. అత్తయ్య మామయ్య గారు చెప్పినట్లు భార్య భర్తల మధ్య ఏమైనా లోపాలు ఉంటే వారిద్దరూ అర్థం చేసుకుని సార్ కుటుంబాలు చక్కగా సాగించాలి తప్పి ఎత్తి చూపించుకుంటే చిన్నపిల్లం అయిపోద్ది. నా కాప